హలో అండి, ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పారలాగ్రామ్స్. ఈ కింద ఇచ్చిన పారలాగ్రామ్స్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏమేం కావాలి? బేస్ అండ్ హైట్. ఇక్కడ ఇచ్చిన 4 పాయింట్స్కి బేస్ అండ్ హైట్ ఇచ్చారండి. ఫస్ట్ వన్లో ఈ 7 సెంటీమీటర్స్ అనేది బేస్ అవుతుంది. సో ఈ బేస్కి ఉంటుంది కదా హైట్ అనేది, సో ఈ 4 సెంటీమీటర్స్ అనేది హైట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ 5 సెంటీమీటర్స్ అనేది బేస్ అవుతుంది. ఈ 3 సెంటీమీటర్స్ అనేది హైట్ అవుతుంది. ఎప్పుడైనా కానీ పారలాగ్రామ్లో మీకు ఇది హైట్ అవ్వదండి, ఇది జస్ట్ సైడ్ అవుతుంది అంతే, ఓకేనా? సో మీకు ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది చూసారా, ఇది మాత్రమే హైట్ అవుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది అనేది మీకు సైడ్ అవుతుంది, ఇది వచ్చేసరికి మీకు హైట్ అవుతుంది. హైట్ అనేది ఎప్పుడు మీకు 90 డిగ్రీస్లోనే వస్తుంది పారలాగ్రామ్ అనేది. మీకు అది కూడా గుర్తు లేకపోతే ఏం చేస్తారంటే, ఆల్రెడీ యాక్టివిటీలో చూశారు కదా, హైట్ అనేది ఎక్కడొస్తుంది మీకు? రెక్టాంగిల్, అవునా? ఇక్కడ చూడండి, ఇది రెక్టాంగులర్ షేప్లో వస్తుంది కదా, ఇది కట్ చేస్తే ముక్కిటి వస్తే రెక్టాంగిల్ షేప్లో వస్తుంది. రెక్టాంగిల్లో వచ్చినప్పుడు ఇది ఈ బ్రెడ్త్ అనేది మీకు ఇక్కడికి వచ్చేసరికి హైట్ అవుతుంది పారలాగ్రామ్లో. ఇక్కడికి ఇది హైట్ అవుతుంది, ఇది హైట్ అవ్వదు. ఇక్కడికి వచ్చేసరికి ఇది హైట్ అవ్వదు, ఇది ఈ డాటెడ్ లైన్ ఉంది చూసారా, ఇది హైట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది, ఓకేనా? మీకు హైట్ అనేది ఎప్పుడైనా కానీ బేస్కి టచ్ అయి ఉంటుంది, ఇది బేస్ అవ్వదు, ఓకేనా? ఇది కింద ఉంది కదా, ఇది బేస్ అనుకోవద్దు, ఇది బేస్ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి. ఎందుకు? హైట్ ఇలా గీశారు కాబట్టి. సపోజ్ ఇది బేస్ అవ్వాలంటే హైట్ అనేది మీకు ఇలా వస్తుంది, ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా పారలాగ్రామ్కి ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్లో బేస్ ఎంత ఇచ్చారు? 7 ఇచ్చారు. హైట్ ఎంత ఇచ్చారు? 4 ఇచ్చారు. ఎక్సర్సైజ్ 2 ఫస్ట్ రోమన్ ఎంత ఇచ్చారు? బేస్ని బి అనుకుంటాం కదా, ఎంత ఇచ్చారు? 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. హైట్ హెచ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏరియాని ఎలా రాస్తాము? ఏగా రాస్తాము. బేస్నేమో బీతో డినోట్ చేస్తాము, హైట్నేమో హెచ్తో డినోట్ చేస్తాము, ఏరియానేమో ఏతో డినోట్ చేస్తాము. సో ఫార్ములా ఏంటిది? ఏ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్, బేస్ ఇంటూ హైట్, దట్ ఈక్వల్ టు బి అంటే ఎంత? 7 సెంటీమీటర్స్, హెచ్ 4 సెంటీమీటర్స్, దట్ ఈక్వల్ 7 4 ఎంత? 28. ఇక్కడ 7 అనేది సెంటీమీటర్స్, 4 అనేది సెంటీమీటర్స్ కదా, సో 7 4 28 అవుతుంది. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది. సెంటీమీటర్ రాదు, మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్లో బేస్ బి ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. 5 సెంటీమీటర్స్. హైట్ హెచ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్, దట్ ఈక్వల్ టు బి ఎంత అవుతుంది? 5 అవుతుంది. బి 5 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా, మీకు సెంటీమీటర్స్ లాస్ట్లో డౌట్ ఉంటే ఇక్కడ రాసేసుకోవచ్చు. హెచ్ ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారు. 3 సెంటీమీటర్స్. 5 3 ఎంత? 15 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్. నెక్స్ట్ థర్డ్ వన్ బేస్ ఎంత ఇచ్చారు? మీకు నోట్స్ అంటే లాస్ట్లో ఒకసారి డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. ఇక్కడ థర్డ్ వన్లో బేస్ ఎంత ఇచ్చారు? 5.1 సెంటీమీటర్స్ ఇచ్చారు. థర్డ్ వన్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏ సైడ్ అయినా కానీ బేస్ అవ్వచ్చు. సో థర్డ్ వన్ బి ఎంత ఇచ్చారు? 5.1 ఇచ్చారు. హెచ్ ఈక్వల్ టు 7.6 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఏరియా ఏ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్, దట్ ఈక్వల్ టు బి ఎంత? 5.1 ఇంటూ హెచ్ ఎంత? 7.6 సెంటీమీటర్స్. మీకు ఇష్టమైతే రాసుకోవచ్చు. సో 5.1 ఇంటూ 7.6ని మల్టిప్లై చేస్తే 38.76 వస్తుంది.
సెంటీమీటర్ స్క్వేర్. మీకు ఇక్కడ పాయింట్స్ పెట్టడం మల్టిప్లికేషన్లో రాకపోతే ఒకసారి చూడండి. 5.1 ఇంటూ 7.6 ఇలా ఉంది కదా. మీకు పాయింట్తో మల్టిప్లై చేయటం డౌట్ ఉంటే మీకు నార్మల్గా ఎలా మల్టిప్లై చేస్తారు, 51 ఇంటూ 76 ఇట్లా మల్టిప్లై చేస్తారు కదా, సేమ్ ఇలానే చేసేసేయండి. లాస్ట్లో పాయింట్స్ పెట్టుకోవచ్చు. 6 1s 6, 5 6 30, 7 1s 7, 7 5s 35. సో 6 0 + 7 అంటే 7 వస్తుంది. 3 + 5 అంటే ఎంత వస్తుంది, 8 వస్తుంది. 3 ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, పాయింట్ ఇక్కడ 1 డిజిట్కి ముందు, ఇక్కడ 1 డిజిట్కి ముందు, టోటల్గా ఎన్ని డిజిట్స్, 2 డిజిట్స్కి ముందు మీరు పాయింట్ పెట్టాలి. అంటే 38.76 వస్తుంది ఆన్సర్. ఓకేనా. మీకు ఇవి చదవటం తెలుసు కదా, 7 6 అని చదవాలి. 76 అని పాయింట్ తర్వాత ఎప్పుడు డిజిట్స్ని కలిపి చదవకూడదు. 7 6 అలానే చదవాలి, 76 అని చదవకూడదు. నెక్స్ట్ 4th వన్. సో 4th వన్ బేస్ ఎంత ఇచ్చారు, 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. B = 4 సెంటీమీటర్స్, H = 6 సెంటీమీటర్స్. ఏరియా ఫార్ములా A = B × H. B వాల్యూ 4, H వాల్యూ 6, that = 6 4s 24 సెంటీమీటర్ స్క్వేర్. తెలుసు కదా, సెంటీమీటర్స్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సెకండ్ వన్, PQRS ఈజ్ ఏ పారలాగ్రామ్. అవును కదా, PQRS ఈజ్ ఇది ఒక పారలాగ్రామ్. ఈ పారలాగ్రామ్లో PM ఈజ్ ద హైట్ ఫ్రమ్ P to SR. ఈ P నుంచి SR గీసినప్పుడు, ఈ PM అనేది హైట్ అవుతుంది, SR అనేది బేస్ అవుతుంది, PM అనేది హైట్ అవుతుంది. సో MP అని చదవకూడదు. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడ 90 degrees వచ్చింది కదా, హైట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో PM అని చదవాలి, MP అని తీసుకోకూడదు. సో SR అనేది బేస్ అవుతుంది, PM అనేది హైట్ అవుతుంది, అక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఈ PN అనేది హైట్ అవుతుంది QR బేస్ అయినప్పుడు. ఈ QR బేస్ అయినప్పుడు PN అనేది హైట్ అవుతుంది. SR అనేది 12 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అవునా, ఈ SR అనేది 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఈ SR మొత్తం అంటే ఈ బేస్ మొత్తం 12 సెంటీమీటర్స్. ఈ PM ఈ హైట్ అని వచ్చేసరికి 7.6 ఇచ్చారు. ఫస్ట్ వన్ పాయింట్ చూడండి, ఫైండ్ ఏరియా ఆఫ్ పారలాగ్రామ్ PQRS. ఈ PQRSకి టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఏమేమి ఉండాలి, బేస్ అండ్ హైట్ ఉండాలి. సో మీరు ఇది బేస్ తీసుకొని ఇదైనా హైట్ తీసుకోవచ్చు, కాకపోతే మీకు ఇక్కడ వాల్యూస్ అనేది ఇవ్వలేదు. సో మీకు బేస్ అండ్ హైట్ ఇచ్చారు వాల్యూస్, SR అండ్ PM ఇచ్చారు. అవునా. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫస్ట్ పాయింట్కి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ PQRSకి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇవి రెండు బేస్ చేసుకొని, ఎందుకు ఇక్కడ ఈ బేస్ అనేది హైట్ అనేది ఇవ్వలేదు. సో ఇవి రెండు ఇచ్చారు కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాము. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఫైండ్ PN. సో ఈ PN అంటే ఈ హైట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి ఇక్కడ కూడా PN అన్నారు, NP అనలేదు. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, హైట్ ఎటు నుంచి ఎటు రాయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫైండ్ PN ఇఫ్ QR = 8 సెంటీమీటర్స్. ఈ QR అనేది 8 సెంటీమీటర్స్ అయినప్పుడు PN హైట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేస్తారంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ పాయింట్లో మీరు PN ఈ హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు ఇచ్చినవి రాయొచ్చు. గివెన్ ఏమిచ్చారు మీకు, SR ఇచ్చారు, అంటే బేస్ ఇచ్చారు. SR = 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ PM హైట్ ఎంత ఇచ్చారు, 7.6 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఫస్ట్ పాయింట్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏరియా = ఫార్ములా తెలుసు కదా, బేస్ ఇంటూ హైట్. ఓకేనా. సో బేస్ ఎంత అవుతుంది, బేస్ ఇక్కడ ఏంటిది SR. అవునా, SR అనేది బేసే కదా. సో SR బేస్ 12 సెంటీమీటర్స్. హైట్ ఎంత ఇచ్చారు, 7.6 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇవే ఎందుకు తీసుకున్నాం మీకు ఆల్రెడీ అర్థమవుతుంది కదా.
దట్ ఈక్వల్ టు 12 ఇంటూ 7.6 ఎంత అవుతుంది 91.2 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది. మల్టిప్లై చేస్తున్నాం కదా, స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సో ఏరియా ఫైండ్ అవుట్ చేశారు కదా. దీంట్లో సెకండ్ పాయింట్ పిఎన్ అంటే హైట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీకు ఏమి ఇచ్చారు, బేస్ ఇచ్చారు, క్యూఆర్ అనే బేస్ ఇచ్చారు. సెకండ్ పాయింట్లో మీకు క్యూఆర్ ఇచ్చారు. సో క్యూఆర్ అనేది 8 సెంటీమీటర్స్ ఇచ్చారు. మీరు పిఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. టోటల్గా మీకు ఈ పారాలాగ్రామ్లో తెలిసిన ఫార్ములా ఏంటిది, ఏరియా. ఓకేనా. ఆ ఫార్ములాని యూస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఏది ఫైండ్ అవుట్ చేసినా కూడా మీకు తెలిసింది సేమ్ ఒక్కటే ఫార్ములా, ఏరియా ఫార్ములా. అదే తీసుకుంటాం మనం. ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఎంత అవుతుంది, బేస్ ఎంత ఇచ్చారు, క్యూఆర్ అనేది బేస్ కదా. మీకు డౌట్ అయితే ఒకసారి రాసుకోండి. పిఎన్ అనేది హైట్ అవుతుంది. సో క్యూఆర్ అనేది ఎంత ఇచ్చారు, మీకు 8 ఇచ్చారు. సో మీరు పిఎన్ అని ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఆ పిఎన్ అని అలానే రాసేసేయండి. సో ఈ ఏరియా అనేది మీకు ఈ పాయింట్స్ ఎక్కడున్నాయి, ఈ క్యూఆర్ పిఎన్ అనేది ఎక్కడున్నాయి, ఈ టోటల్ పారాలాగ్రామ్లోనే ఉన్నాయి కదా. సో అంటే ఈ ఏరియా మీరు ఫైండ్ అవుట్ చేశారు కదా ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లో, ఆ పాయింట్ని మీరు ఇక్కడ యూజ్ చేసుకోండి. సో ఏరియా ఎంత వచ్చింది, ఆల్రెడీ ఫస్ట్ పాయింట్లో ఫైండ్ అవుట్ చేశారు కదా, 91.2 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. రాయండి. మీకు లాస్ట్లో కన్ఫ్యూజ్ అయితే స్టార్టింగ్ నుంచి అయినా రాసుకోవచ్చు. ఇక్కడ 8 సెంటీమీటర్స్ దట్ ఈక్వల్ టు 91.2/8. ఓకేనా. సో మీకు సెంటీమీటర్స్ ఇక్కడ రాసుకుంటే రాసుకోవచ్చు. 8 సెంటీమీటర్స్ దట్ ఈక్వల్ టు పిఎన్. సో మీరు పాయింట్ ఉండి క్యాన్సిలేషన్ డౌట్ వస్తే ఏం చేస్తారంటే ఇంటూ 10తో మల్టిప్లై చేస్తే పైన పాయింట్ పోతుంది, కిందకు వచ్చేసరికి మీకు డినామినేటర్లో 0 వచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ పాయింట్ క్యాన్సిలేషన్ డౌట్ ఉంటే ఎలా రాయొచ్చు అంటే 91.2/8 ఇంటూ 10. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 10తో మల్టిప్లై చేయండి. ఇక్కడ పాయింట్ పోతుంది, కిందకు వచ్చేసరికి 8 10s 80 అంటే 8 పక్కన జస్ట్ 0 వచ్చేస్తుంది. సో ఎంత వస్తుంది, 912/80 ఈ నెంబర్ వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ రాసేసేయండి 912/80. సో మీకు ఇది ఎలా వచ్చింది అర్థమైంది కదా. ఇక్కడ ఏమొస్తుంది, స్క్వేర్ సెంటీమీటర్స్, ఇక్కడికి వచ్చరికి ఓన్లీ సెంటీమీటర్స్, పిఎన్ ఇలా ఉంది. సో మీరు క్యాన్సిలేషన్ చేయండి. 2 టేబుల్తో అయినా క్యాన్సిల్ చేయొచ్చు. 2 4s 0, 2 4 5 6, 2 20s 40, 2 2s 8, నెక్స్ట్ 10, 1 1 4, 2 4s 8, 2 5s 2 57s. ఓకేనా. ఇక్కడ మీకు డౌట్ ఉంటే సెంటీమీటర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ సెంటీమీటర్ ఉంది. సో స్క్వేర్ అనేది సెంటీమీటర్ అనేది ఒకటి క్యాన్సిల్ అవుతుంది. ఇలా అయినా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో టోటల్గా మీకు ఎంత మిగిలింది, 57/5. ఇక్కడ సెంటీమీటర్ ఒక్కటి ఉంది, పిఎన్. సో మీరు ఇది డివైడ్ చేయండి, క్యాన్సిల్ అవ్వదు కాబట్టి. నార్మల్గా డివైడ్ చేసినా వస్తుంది. 5 1s 5, ఇక్కడ 7 ఉంది, 5 1s 5 ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో 2తో డివైడ్ అయ్యేది కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. 5 4s 20, రిమైండర్ 0 వచ్చింది. సో టోటల్గా ఎంత వచ్చింది, 11.4 వచ్చింది. సో సెంటీమీటర్స్ ఉంది కదా, సెంటీమీటర్ పిఎన్. సో పిఎన్ హైట్ ఎంత వచ్చింది, 11.4 వచ్చింది. ఓకేనా. మీరు ఇలా అయినా కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, డిఎఫ్ అండ్ బిఈఆర్ హైట్స్ ఆన్ సైడ్స్ ఆఫ్ ఏబి అండ్ ఏడి రెస్పెక్టివ్లీ. అంటే ఏబి బేస్ అయితే డిఎఫ్ అనేది హైట్ అవుతుంది, ఏడి బేస్ అయితే బిఈ అనేది హైట్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి నేను చెప్పింది. ఏబి అనేది బేస్ అయితే డిఎఫ్, ఏబికి స్టార్టింగ్లో డిఎఫ్ ఇచ్చారు కదా, ఏబి బేస్ అయితే డిఎఫ్, ఈ డిఎఫ్ అనేది హైట్ అవుతుంది. సో ఈ బేస్కి హైట్ అనేది టచ్ అయింది కదా,
ఎస్. సో డిఎఫ్ మీకు తెలుసు కదా, డిఎఫ్ హైట్ని ఎఫ్డి అని చదవకూడదు, డిఎఫ్ అని చదవాలి. ఇక్కడ 90 degrees వచ్చింది కదా, సో ఈ పై నుంచి చదవాలి. ఇది బోటమ్ అవుతుంది, ఇది టాప్ అవుతుంది. డిఎఫ్ ఇలా చదవాలి, ఏబి అనేది బేస్ అయినప్పుడు. నెక్స్ట్ ఏడి, ఈ ఏడి అనేది బేస్ అయినప్పుడు బిఈ అనేది హైట్ అవుతుంది. ఇది బేస్ అయినప్పుడు ఈ బిఈ అనేది హైట్ అవుతుంది. ఓకేనా? ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే, ఇఫ్ ద ఏరియా ఆఫ్ పారలాగ్రామ్, మీకు ఏరియా ఆఫ్ ది పారలాగ్రామ్ కూడా ఇచ్చేశారు. వాళ్ళే ఫైండ్ అవుట్ చేసి ఏరియా కూడా ఇచ్చేశారు. 1470 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా? ఏబి ఈక్వల్ టు 35 సెంటీమీటర్స్. ఈ ఏబి అనేది 35 ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. ఏడి అనేది 49 వాళ్ళు ఇచ్చారు. మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ బిఈ. ఈ బిఈ ఉంది చూసారా, ఈ హైట్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫైండ్ ద లెంత్ ఆఫ్ బిఈ. ఇంకేమి ఇచ్చారు అండ్ డిఎఫ్. ఈ డిఎఫ్ హైట్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్గా మీరు 2 హైట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటివి? బిఈ అండ్ డిఎఫ్. ఈ బిఈ అండ్ డిఎఫ్ హైట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం డిఎఫ్కి ఫైండ్ అవుట్ చేద్దాము. డిఎఫ్కి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత బిఈ అయినా చేయొచ్చు. సో ఫస్ట్ వన్ నేను చెప్పా కదా ఆల్రెడీ. ఫస్ట్ మనం వాళ్ళు ఇచ్చినవి రాసేసుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. గివెన్ ఏమిచ్చారు? ఏబి 35 సెంటీమీటర్స్. ఈ ఏబీ దగ్గరే బి అని రాసేసుకోండి, అంటే బేస్ అని మీకు గుర్తుంటుంది. గివెన్ ఏబీ ఈక్వల్ 35 సెంటీమీటర్స్. ఏడి కూడా బేసే కదా, సో ఏడి ఇది బేస్కి నేను బి అని రాశాను. ఏడి బి ఈక్వల్ ఎంత ఇచ్చారు? 49 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో అవి రాసేసాము. ఇప్పుడు మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా కూడా వాళ్ళు ఇచ్చారు కదా, సో ఆ ఏరియా కూడా ఒకసారి రాసేసేయండి. ఏరియాని ఎలా రాస్తాము? మనం ఏతో డినోట్ చేస్తాం కదా. ఏరియా ఎంత ఫైండ్ అవుట్ చేశారు వాళ్ళు? 1470 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇలా రాసేసారు. ఇప్పుడు మీరు ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం హైట్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఏరియా ఆఫ్ ది, మీకు ఒక్కటే కదా ఫార్ములా తెలుసు, ఆ ఫార్ములానే యూజ్ చేయండి. ఏరియా ఆఫ్ ఏ పారలాగ్రామ్. మీకు తెలిసిన ఏంటిది? మీకు తెలిసిన ఫార్ములా ఏంటిది? ఓన్లీ ఏరియా ఫార్ములానే కదా, సో అదే యూజ్ చేయండి. బేస్ ఇంటూ హైట్. దీన్ని షార్ట్కట్లో ఏ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్గా రాసుకుంటాం. ఏ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కదా, ఎంత ఇచ్చారు? 1470 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చారు. బేస్ ఎంత ఇచ్చారు? సో ఫస్ట్ నేను ఇది బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏబి అనేది బేస్ కదా, సో ఏబి అనేది బేస్, ఏబి అలానే రాసేసేయండి. హైట్ ఏబి బేస్ అయినప్పుడు మీకు హైట్ ఏమి ఇచ్చారు? డిఎఫ్ ఇచ్చారు. సో డిఎఫ్ అలానే రాసేసేయండి. దట్ ఈక్వల్ టు ఏబి అంటే ఎంత? 35 సెంటీమీటర్స్ ఇంటూ డిఎఫ్ అంటే మనకు తెలియదు కదా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అది అలానే రాసేసేయండి. 1470 స్క్వేర్ సెంటీమీటర్స్ బై 35 సెంటీమీటర్స్, దట్ ఈక్వల్ టు డిఎఫ్. ఓకేనా? ఇటు మల్టిప్లై చేస్తుంది కదా, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. సో 35ని 1470ని 5th టేబుల్లో క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే మీకు 42 వస్తుంది. సెంటీమీటరు ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, సెంటీమీటర్ స్క్వేర్ అంటే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఉన్నట్లు. నేను ఈ కింద డినామినేటర్లో ఒక సెంటీమీటర్, ఇక్కడ ఒక సెంటీమీటర్ క్యాన్సిల్ చేస్తే ఒక్కటే ఉంటుంది సెంటీమీటర్. దట్ ఈక్వల్ టు డిఎఫ్. ఓకేనా? సో మీరు ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేశారు? డిఎఫ్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేశారు. ఇంకేం హైట్ ఫైండ్ అవుట్ చేయాలి? బిఈ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేసాము. ఏరియా ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. ఇప్పుడు బేస్, ఇందాక బేస్ ఏం తీసుకున్నాం? ఏబి తీసుకున్నాం. ఇప్పుడు బేస్ ఏం తీసుకోవాలి? ఏడి తీసుకోవాలి. హైట్ ఏడి బేస్ అయినప్పుడు మీకు హైట్ ఏమవుతుంది? బిఈ అవుతుంది. సో బిఈ తీసుకోండి. సో ఏరియా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కదా, మీకు ఎంత ఇచ్చారు? 1470 సెంటీమీటర్ స్క్వేర్. ఏడి ఎంత ఇచ్చారు మీకు? బేస్ 49 సెంటీమీటర్స్ ఇంటూ బిఈ.
సో ఇటు మల్టిప్లై చేస్తుంది కదా 49, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. 1470 సెంటీమీటర్ స్క్వేర్ బై 49 సెంటీమీటర్స్ దట్ ఈక్వల్ టు BE. సో క్యాన్సిల్ చేయండి, ఈ సెంటీమీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో టోటల్గా క్యాన్సిలేషన్ వచ్చేసరికి మీకు 30 వస్తుంది సెంటీమీటర్స్ BE. ఓకేనా. సో BE హైట్ ఎంత అవుతుంది? 30 అవుతుంది. DE హైట్ ఎంత అవుతుంది? 42 అవుతుంది. సో 2 హైట్స్ని ఫైండ్ అవుట్ చేశారు కదా. మీ ప్యారలాగ్రామ్లో అండి ఏది ఇచ్చినా కూడా ఫార్ములా ఒక్కటే యూజ్ చేశారు, బేస్ ఇంటూ హైట్. ఈ ఫార్ములా మాత్రమే యూజ్ చేశారు. Fourth one, the height of a parallelogram is 1/3 of its base. బేస్ మీద ఇక్కడ హైట్ అనేది డిపెండ్ అయి ఉంది. హైట్ అనేది బేస్ మీద డిపెండ్ అయి ఉంది. సో మనకి ఫస్ట్ ఏం కావాలి? బేస్ కావాలి. ఓకేనా. వాళ్ళు ఏం చేశారంటే ఏరియా ఫైండ్ అవుట్ చేసేసారు ఆల్రెడీ. మీకు హైట్ అండ్ బేస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి బేస్ తెలిస్తేనే కదా హైట్ ఎంతో తీసుకోగలం, అవునా. ఈ బేస్ మీద హైట్ అనేది డిపెండ్ అయి ఉంది. అంటే సపోజ్ బేస్ అనేది 12 అనుకోండి. సో 1/3 అన్నారు కాబట్టి సపోజ్ బేస్ అనేది 12 అయితే హైట్ అనేది ఎంత అవుతుంది? 12/3 అవుతుంది. 1/3 అన్నాడు కాబట్టి. ఓకేనా. సో బై 3 వస్తుంది. సో ఇప్పుడు మనకి బేస్ అనేది తెలియదు కదా. తెలియనప్పుడు మనం మ్యాథ్స్లో ఏదైనా కానీ ఏం తీసుకుంటాం? ఎక్స్ అని తీసుకుంటాం. సో బేస్ అనేది ఎక్స్ అవుతుంది, హైట్ అనేది x/3 అవుతుంది. ఓకేనా. బేస్ సపోజ్ y తీసుకున్నారనుకోండి, హైట్ అనేది y/3 అవుతుంది. సో మీరు బేస్ ఏదైతే తీసుకుంటారో దాని మీద హైట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎస్. ఫోర్త్ వన్ ఇచ్చింది రాద్దాం. ఫస్ట్ ఏరియా ఇచ్చారు కదా. ఏరియా ఆఫ్ ప్యారలాగ్రామ్. ఏరియా ఆఫ్ ప్యారలాగ్రామ్ ఎంత ఇచ్చారు? 192 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చారు. సో మీకు తెలిసింది ఒకటే కదా ఫార్ములా, A = B × H, ఏరియా బేస్ ఇంటూ హైట్. సో మీకు బేస్ తెలియదు, హైట్ తెలియదు. ఫస్ట్ ఈ బేస్ని ఏం చేస్తానంటే నేను బేస్ X అనుకుంటున్నాను. హైట్ వచ్చేసరికి బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. సో x/3, 1/3 అన్నాడు కాబట్టి ఇక్కడ /3 వస్తుంది. ఓకేనా. సో అలా తీసేసుకున్నాను నేను. బేస్ అంటే ఏంటిది? ఎక్స్. హైట్ ఎంత అవుతుంది? x/3 అవుతుంది. సో ఏరియా వాళ్ళు ఇచ్చారు కదా 192 సెంటీమీటర్ స్క్వేర్. ఇవి కూడా సెంటీమీటర్స్ అవుతాయి, తీసుకున్నవి కూడా సెంటీమీటర్సే అవుతాయి. దట్ ఈక్వల్ టు x × x అవుతుంది కానీ 3x అవ్వదు. మల్టిప్లికేషన్లో ఇక్కడ ప్లస్ లేదు. సో ప్లస్ ఉంటే 3 × x వస్తుంది. సో ఇంటూ ఉంది కాబట్టి x × x, x²/3. 192 సెంటీమీటర్ స్క్వేర్. సో x²/3 వచ్చింది. ఈ 3 ఇక్కడ డివైడ్ అవుతుంది కదా, ఇటు సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. 192 × 3 దట్ ఈక్వల్ టు x². సో 3తో మల్టిప్లై చేయండి. 3 2s 6, 3 9 3s 27, 2 ఉంది, 3 1s 3, అక్కడ 2 యాడ్ చేస్తే 576 దట్ ఈక్వల్ టు x². సో x² వాల్యూ ఎంత వచ్చింది? 576. ఈ స్క్వేర్ని ఇడితే ఏమవుతుంది? రూట్ అవుతుంది. సో 576కి రూట్ వస్తుంది, ఇక్కడ x ఉంటుంది. సో 576 అంటే √576 అంటే 24 అండి x. మీకు డౌట్ అయితే ఇక్కడ చెక్ చేసుకోండి. 24 × 24 మల్టిప్లై చేస్తే 576 వస్తుంది. ఓకేనా. సో 24 √576 అంటే 24 వస్తుంది. ఓకేనా. సో ఎక్స్ వాల్యూ 24 వచ్చింది. మీరు ఎక్స్ని ఏం తీసుకున్నారు? స్టార్టింగ్లో బేస్ అని తీసుకున్నారు కదా. సో మీకు ఇప్పుడు వచ్చింది ఏంటిది? బేస్. దేర్ఫోర్ కన్క్లూడ్ చేయండి మీరు ఫైండ్ అవుట్ చేసింది. బేస్ x = 24 సెంటీమీటర్స్. హైట్ ఏం తీసుకున్నారు? x/3 కదా తీసుకుంది. x వాల్యూ ఎంత? 24/3 దట్ ఈక్వల్ టు, సో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 3 1s 3 8s 24. హైట్ 8 సెంటీమీటర్స్, బేస్ 24 సెంటీమీటర్స్. ఎస్. నెక్స్ట్ 5th వన్. ఇన్ ఏ ప్యారలాగ్రామ్ ద బేస్ అండ్ హైట్ ఆర్ ఇన్ ద రేషియో. ఇక్కడ
ఇక్కడ పారాలాగ్రామ్లో బేస్ అండ్ హైట్ అనేది రేషియోలో ఇచ్చారు. ఓకేనా. సో వాళ్ళు ఏరియా ఫైండ్ అవుట్ చేశారు, మీరైతే ఆ రేషియోలో ఇచ్చారు కదా బేస్ అండ్ హైట్. అది ఒరిజినల్గా బేస్ అండ్ హైట్ ఎంత సెంటీమీటర్స్ ఉంటుంది, ఇక్కడ మీటర్స్ ఇచ్చారు కదా. సో ఇక్కడ ఏరియా అనేది పారాలాగ్రామ్ ఈజ్ 360 మీటర్స్ స్క్వేర్, అంటే మీకు మీటర్స్లో ఇచ్చారు. ఫైండ్ బేస్ అండ్ హైట్, మీరు లాస్ట్లో కన్క్లూడ్ చేసిన తర్వాత బేస్ అండ్ హైట్కి మీటర్స్ రాయాలి. ఇక్కడ మీటర్స్ ఇచ్చారు కాబట్టి మీటర్స్ వస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీటర్ స్క్వేర్ ఇచ్చారు కదా, సో బేస్ అండ్ హైట్ మీటర్స్లో వస్తాయి. సో ఇక్కడ రేషియోలో ఇచ్చింది, మీరు నార్మల్గా ఒరిజినల్గా ఎంత వాల్యూ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు ఏం చేశారంటే 5:2 ఇచ్చారు కదా. 5th వన్ నేనేమనుకుంటున్నానంటే లెట్ ద బేస్ ఆఫ్ ది పారాలాగ్రామ్ బి, బేస్ కదా, బి ఈక్వల్ టు, నేను దీన్ని 5xగా తీసుకుంటున్నాను. యాక్చువల్గా నెంబర్ తెలియదు కాబట్టి సేమ్ వాళ్ళు ఇచ్చిన రేషియోనే x అని తీసుకున్నాను. 5x, హైట్ ఈక్వల్ టు 2x అని తీసుకుంటున్నాను. సో ఏరియా ఏ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్. బి వాల్యూ ఎంత 5x, హెచ్ వాల్యూ 2x, దట్ ఈక్వల్ 5 2s 10, x ఇంటూ x స్క్వేర్ అవుతుంది. మీకు ఏరియా ఆల్రెడీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 360 ఇచ్చారు. ఓకేనా. సో ఈ 10 అనేది మల్టిప్లై అవుతుంది కదా, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. 360/10 దట్ ఈక్వల్ టు x స్క్వేర్. 10 1s, మీకు డౌట్ ఉంటే 0 0 క్యాన్సిల్ చేయండి, ఆన్సర్ 36 వస్తుంది. సో 10 1s లేదా 10 36, 360. సో x స్క్వేర్ వాల్యూ 36 వచ్చింది. సో మీరు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో స్క్వేర్ ఇటు సైడ్ వస్తే రూట్ అవుతుంది, అంటే √36 దట్ ఈక్వల్ టు x. ఓకేనా. సో √36 అంటే 6 దట్ ఈక్వల్ టు x. మీకు డౌట్ ఉంటే 6 6 చేయండి, 36 వస్తుంది. ఓకేనా. సో అలా x వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. సో ఈ x మీరు ఏం చేశారంటే ఇక్కడితో అయిపోలేదు ఆన్సర్. మీరు బేస్ ఏం చేశారంటే 5x అని తీసుకున్నారు కదా. సో 5 ఇంటూ x వాల్యూ ఎంత వచ్చింది, 6 మల్టిప్లై చేయండి, అప్పుడు మీకు కరెక్ట్గా బేస్ వస్తుంది. బేస్ b ఈక్వల్ టు 5x దట్ ఈక్వల్ టు 5 ఇంటూ x వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది, దట్ ఈక్వల్ 5 6 30. సో మీటర్సా సెంటీమీటర్సా, మీటర్స్. ఎందుకు, మీకు ఏరియా మీటర్స్ స్క్వేర్ మీటర్స్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీటర్స్ వస్తుంది. హైట్ హెచ్ ఈక్వల్ టు 2x, 2 ఇంటూ x వాల్యూ 6 దట్ ఈక్వల్ టు 12 మీటర్స్. సో మీటర్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 6th వన్, స్క్వేర్ అండ్ పారాలాగ్రామ్ హ్యావ్ సేమ్ ఏరియా. మీకు స్క్వేర్కి పారాలాగ్రామ్కి ఒకటే ఏరియా ఉందండి. అయితే సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ యొక్క ఒక సైడ్ ఇచ్చేసారు వాళ్ళు 40 మీటర్స్ అని. అండ్ హైట్ ఆఫ్ ది పారాలాగ్రామ్ హైట్ ఇచ్చారు 20 మీటర్స్ అని. అయితే ఫైండ్ బేస్ ఆఫ్ పారాలాగ్రామ్ యొక్క బేస్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు ఏరియా ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి ఇవ్వకపోయినా కూడా రెండు ఈక్వల్ అన్నారు కదా. 6th వన్, సో మీకు స్క్వేర్కి సైడ్ ఇచ్చారు కదా, ఫస్ట్ గివెన్ అని చెప్పేసి ఇచ్చినవి రాసేసేయండి. గివెన్ సైడ్ ఆఫ్ స్క్వేర్ దట్ ఈక్వల్ 40 మీటర్స్, మీటర్స్లో ఇచ్చారు, ఒకసారి అది నోట్ చేయండి. హైట్ పారాలాగ్రామ్ హైట్ ఇచ్చారు కదా, హైట్ ఆఫ్ ఏ పారాలాగ్రామ్, హైట్ ఆఫ్ ఏ పారాలాగ్రామ్ ఎంత ఇచ్చారు, 20 మీటర్స్ ఇచ్చారు. సో మీకు ఏరియా అండ్ స్క్వేర్ది రెండు ఈక్వల్ అని చెప్పారు. సేమ్ మనం అలానే తీసేసుకుంటాము వాళ్ళు ఇచ్చిన స్టెప్ని. ఏరియా ఆఫ్ పారాలాగ్రామ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద స్క్వేర్. సో ఈక్వల్ టు ఎందుకు పెట్టాము, వాళ్ళు ఏరియా ఆఫ్ పారాలాగ్రామ్ అండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ రెండు ఈక్వల్ అన్నారు కాబట్టి సో మనం ఈక్వల్ సింబల్ తీసుకున్నాం. ఏరియా ఆఫ్ పారాలాగ్రామ్ మీకు ఫార్ములా తెలుసు కదా, ఏంటిది, బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ స్క్వేర్ తెలుసు కదా, ఏంటిది, సైడ్ ఇంటూ సైడ్.
సో నేను సైడ్ని ఎస్గా రాసేసాను. సో మీకు ఏంటిది బేస్ తెలియదు కదా, బీని అలానే రాసేసేయండి. హైట్ వాళ్ళు ఇచ్చారు కదా, ఎంత ఇచ్చారు? 20 ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక సైడ్ వాళ్ళు ఇచ్చారు, ఎంత ఇచ్చారు? 40 ఇచ్చారు. ఇంకొక సైడ్ కూడా 40 అవుతుంది కదా, సైడ్ ఇంటూ సైడ్. బి ఈక్వల్ టు 40 ఇంటూ 40 బై 20. ఈ 20 ఇటు మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది. 21s 22s 40. బి ఈక్వల్ టు 42s ఎంత అవుతుంది? 80 అవుతుంది మీటర్స్. సో బేస్ ఎంత మీరు ఫైండ్ అవుట్ చేశారు? 80 మీటర్స్. 80 ఓకేనా, బేస్ మీరు 80 అని ఫైండ్ అవుట్ చేశారు. సో మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంది బేసే కదా, సో బేస్ ఎంత వచ్చింది? 80 మీటర్స్ వచ్చింది. మీకు ఇప్పుడు నోట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.